శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా సెలబ్రిటీ భక్తిని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ఉగాది తెలుగు సంవత్సర పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ ఈ వారం రాశి ఫలాల్లోకి వెళ్దాం. గ్రహస్థితులు ముందుగా తెలియజెప్పుకుందాం. గురువుగారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో ఉంటూ ఉండగా, కేతు సింహరాశిలో, చంద్రుని యొక్క స్థితి మకర రాశిలో, బుధ కుజ రాహువులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉంటూ ఉండగా, రవి శని శుక్రుల యొక్క సంచారము మీనరాశిలోకి వచ్చి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశి నుంచి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహస్థితుల సమ్మేళనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి శని శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారితో కలిసిన రవి గారి యొక్క సంచారము అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని చాలా బాగా పెంచుతూ చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇటు శనిగారితో కలియడం వల్ల కానీ, శుక్రాచార్యుల వారితో కలియడం వల్ల కానీ రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటుంది అని చెప్పచ్చు. మిత్రక్షేత్రంలో కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు. అయితే శత్రుగ్రహాలతో కలిసిన సంచారం అయినప్పటికీ కూడా రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని చెప్పాలి. అలాగే శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాన్నే సూచిస్తూ ఉంటుంది. ఇక బుధ కుజ రాహువుల యొక్క స్థితి సంచారము, ఇక్కడ బుధుడితో కలిసిన రాహు కానీ, కుజుడితో కలిసిన రాహు కానీ కొంత దోషభూయిష్టంగానే ఉంటారు. వీటికి రాసులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా బుధ కుజ రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. గురువుగారి యొక్క 9వ దృష్టి ఈ కుంభరాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీరు ఏ చిన్న పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉన్నాయా అంటే, ఇక సమ్మేళన ఫలితాలు ఏమీ లేవు. దృష్టుల ఫలితాలు కూడా ఒక గురువుగారి దృష్టి మాత్రమే కుంభరాశి మీద ఉంది. మిగతా దృష్టులు రాసుల మీద మాత్రమే పడుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఏ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఆ రాశికి మనం తెలియజెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ, మనము గ్రహ సమ్మేళనాల గురించి అలాగే దృష్టుల గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈసారి సమ్మేళనాల విషయంలోనే కుంభరాశిలోనూ అలాగే మీనరాశిలోనూ మూడు గ్రహాల యొక్క సమ్మేళనాలు జరుగుతూ ఉన్న కారణంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఫలితాల దుష్ప్రభావమే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజ రాహు బుధ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాదండి, సర్పదోషానికి సంబంధించి అలాగే బుధ రాహువుల యొక్క స్థితి కూడా, ఈ కలయిక మనిషి యొక్క వ్యక్తిత్వం మీద, ముఖ్యంగా పురుషుల మీద చాలా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక శని శుక్రుల కలయిక అనేది మనకి గత కొద్ది కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ శని శుక్రుల కలయిక ఆకర్షణలని పాడు చేస్తుంది, ఆత్మీయతని పాడు చేస్తుంది, ఆప్యాయత అనురాగాలు లేకుండా చేస్తుంది. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, అది స్నేహం అవ్వచ్చు, బంధుత్వం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఏదైనా భార్యాభర్తల బంధం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ బంధాలని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంచెం వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితులు విషయంలో షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో గురుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. కాబట్టి బాగుంది, సాధారణమైన ఫలితాలే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ రుణభారాలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా పనులు మళ్ళీ ఏదైనా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. అలాగే విజయావకాశాలు కూడా ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు. గురువుగారి అనుగ్రహం బాగుంది. కాబట్టి నిరాశ అనేది లేకుండా ధనం అయితే వస్తూ ఉంటుంది.
ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా చెయ్యి జారకుండా విలువైన వస్తువులు భద్రం చేసుకుంటారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. ఇక మిగతా అంశాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, ఈ 2 గ్రహాలు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సప్తమ స్థానం అంటేనే పబ్లిక్ రిలేషన్స్, భార్యాభర్తలు, అన్యోన్యత. మరి ఈ స్థానంలోనే ఈ 2 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ రాశిని చూస్తూ ఉన్నారంటే ఎఫెక్షన్స్ని దూరం చేస్తారు, పబ్లిక్ రిలేషన్స్ని దూరం చేస్తారు, అవమానాలు రావడానికి అవకాశం ఉంటుంది, అపనిందలు పడడానికి అవకాశం ఉంటుంది. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్నేహితుల విషయంలో కానీ, బంధుత్వం విషయంలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా జాగ్రత్తలు తీసుకుని సంచరించుకుంటూ వెళ్ళవలసిందే. అన్యోన్యత అనేది లేకుండా చేయడానికే ఈ రాహుకేతువులు కంకణం కట్టుకున్నారా అన్నట్టుగా ఉంటుంది, రాశిలోనూ సప్తమంలోనూ. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం అంత బాగా లేదు అని చెప్పడానికి లేదు, కానీ కొంచెం వరకు పర్వాలేదు. కనీసం మీరు అనుకున్న పనులు ఒక 4-5 పనులు చెప్పారంటే కనీసం 2-3 అయినా చేస్తారు. పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనే. ఇక ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతోందా అంటే అవి ఎంత మాత్రం ఉండబోవు. సంతానానికి సంబంధించి కూడా పూర్తిగా సంతృప్తి కలిగిన కాలము కాదు, అలానే అసంతృప్తిగానే ఉండరు, ఇదమిద్దంగా ఉన్నట్టుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు కుదరాలి అంటే కొంచెం ఓర్పు వహించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఇక అష్టమ శని సంచార దోషం ఉంది కాబట్టి అయ్యే పనులని ఆగిపోయేటట్టుగా చేస్తుంది. ఈ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ శనిగారికి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, తైలాభిషేకం చేసుకోవడము, కొన్ని నల్ల నువ్వులు సమర్పించడము, నల్ల వస్త్రాలు సమర్పించడము ఇలాంటివి చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం పెరుగుతోంది. అయితే ఇంతో అంతో ఆదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విద్యార్థులు బాగున్నారు. అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా కొంచెం అంత పూర్తిగా అసంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉండబోవట్లేదు అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము 9వ స్థానంలోకి వచ్చి ఏమీ ఉపయోగకరమైనటువంటి పనులు జరుగుతాయి, ఫలితాలు కలుగుతాయి అని చెప్పేటట్టుగా లేదు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇంటి ఇలవేల్పుని పూజించడం మటుకు మానకండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.